మన ప్రభువైన క్రీస్తు యేసు యొక్క మహిమను మనం పొందుటకు మన తండ్రి అయిన దేవుడు మనలను సంఘములోనికి పిలిచినారు. కనుక సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మన ప్రభువైన క్రీస్తు యేసు యొక్క మహిమను మనం పొందాలి. అలాగున క్రీస్తు యేసు యొక్క మహిమను పొందాలనగా మనలో ప్రతి ఒక్కరమును వెలుగు సంబంధులముగా ఉండాలి. పగటి సంబంధులుగా మనం ఉండాలి. మనము చీకటి సంబంధులుగా ఉండకూడదు. వెలుగు సంబంధులుగా మనం ఉండాలి. ఇక్కడ వెలుగు సంబంధులు అనగా తండ్రి అయిన దేవునితోనూ ప్రభువైన క్రీస్తు యేసుతోనూ సంబంధమును కలిగిన వారు వెలుగు సంబంధులు. ఈ లేఖనాన్ని చూడండి. యోహాను వ్రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 5వ వచనంలో యోహాను ఇలా సెలవిచ్చినారు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, ఇది ఒక వర్తమానం అని యోహాను తెలియజేసినారు. ఈ వర్తమానం ఏమనగా దేవుడు వెలుగయ్యున్నాడు. ఇది ఒక వర్తమానం, సంఘమునకు ఒక వర్తమానం, మనకు ఒక వర్తమానం అన్నమాట. అలాగుననే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనములో అక్కడ యేసు ప్రభువు ఇలా సెలవిచ్చినారన్నమాట. నేను ఈ లోకమునకు వెలుగును అని ప్రభువు సెలవిచ్చినారు. మన తండ్రి అయిన దేవుడు వెలుగు అనగా మనలను బాప్తిస్మము అనేటువంటి కార్యక్రమంలో జన్మింపజేసిన, మనకు జన్మను ఇచ్చిన మన తండ్రి అయిన దేవుడు వెలుగు. అలాగుననే మన ప్రభువు అయిన క్రీస్తు యేసు సహితము వెలుగు. నీ తండ్రి వెలుగైతే నీవును వెలుగై ఉండవలసిన ఆవశ్యకత ఉంది. నీ ప్రభువు వెలుగైతే నీవు సహితము వెలుగై ఉండవలసిన ఆవశ్యకత ఉందన్నమాట. నీ తండ్రి పోలిక నీలో స్పష్టముగా అగుపడాలి. మన తండ్రి పోలిక మనలో స్పష్టంగా అగుపడాలి. పిల్లలను చూడండి ఆయన, ఆ పిల్లలలో తండ్రి పోలిక కనిపిస్తుంది. 30% అయినా, ఒక 40% అయినా, ఒక 50-60% అయినా ఆ తండ్రి పోలిక పిల్లలలో కనిపిస్తుంది. మీరు గమనించి చూడండి. డిటో అలాగే లేకపోయినా ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ పెదవులు, ఆ చెవులు, ఆ నడక, ఆ రంగు, ఇవన్నీ కూడా తండ్రి యొక్క పోలికను అగుపరుస్తాయన్నమాట. ఏ తండ్రికైతే ఒక బిడ్డ జన్మించినాడో ఆ తండ్రి పోలికను బిడ్డ తన శరీర రూపం అగుపరుస్తుందన్నమాట.
తన తండ్రిని తన శరీరం ద్వారా అగుపరుస్తాడు. ఎలా అగుపరుస్తాడంటే, మా నాన్న ఫలానాయన అని అగుపరుస్తాడనమాట. అలాగుననే తండ్రి అయిన దేవుడు మనలను కన్నాడు. యాకోబు మొదటి అధ్యాయము 18వ వచనంలో అక్కడ యాకోబు ఇలా సెలవిచ్చినాడనమాట. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలమై ఉండునట్లు సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారము మనలను కనెను. ఆయన మనలను కన్నాడు. అలాగుననే పేతురు తన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3, 4 వచనాల్లో ఆయన ఇలా అన్నాడన్నమాట. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు పాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను. ఒకసారి జన్మించినాం, బాప్తిస్మములో మరల జన్మింపజేసినాడు. కనుక ఆ తండ్రి అయిన దేవుడు మనలను కన్నాడు, మనకు జన్మనిచ్చినాడు. అందువలన నీవు ఆయన పోలికను కలిగి ఉండడము సహజం అన్నమాట. సంఘములో ఎవరైతే తండ్రి అయిన దేవుని యొక్క పోలికను కలిగి ఉండలేదో అది అసహజం అన్నమాట. నీ తండ్రి అయిన దేవుడు వెలుగు కనుక నీవు కూడా వెలుగుగా ఉండవలసిన ఆవశ్యకత ఉందన్నమాట. మనం చదువుకున్న లేఖనాన్ని చూడండి. తెస్సలోనిలకు రాసిన ఈ మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తులుడైన పౌలు తెస్సలోనికైల సంఘమును ఉద్దేశించి ఆయన ఇలా తెలియజేసినాడు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మొదటి శతాబ్దంలోని సంఘస్థులు వారు వెలుగు సంబంధులుగాను పగటి సంబంధులుగాను ఉన్నారు అన్న సంగతిని అపోస్తులుడైన పౌలు సంఘానికి తెలియజేసినారు. కనుక మొదటి శతాబ్దంలో ఉన్న సంఘము వారు వెలుగుమయమై ఉన్నారు, వెలుగు సంబంధులుగా ఉన్నారు, పగటి సంబంధులుగా ఉన్నారు. ఎందుకనగా తండ్రి యొక్క పోలిక వారిలో పౌలునకు అగుపడింది, అపోస్తులునికి అగుపడింది అన్నమాట. ఈ లేఖనాన్ని చూడండి. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. చూడండి, మొదటి శతాబ్దపు సంఘం ఆనాడు ఆ సంఘంలో ఉన్న వారందరూ కూడా వెలుగు సంబంధులు అని అపోస్తలుడు తెలియజేసినాడు. వెలుగు సంబంధులు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనతో సంబంధం కలిగినటువంటి వారు వేరు, వెలుగు సంబంధులు. కనుక ఇక్కడ దేవుడు ఏ స్వరూపాన్ని కలిగి ఉన్నాడు అనగా
తండ్రి అయిన దేవుడు ప్రేమ స్వరూపం కలిగిన వాడు. అంటే ఆయన స్వరూపము ప్రేమ. కనుక ఎవరైతే దేవునిలో ఉన్న ప్రేమను కలిగి ఉన్నారో వారు దేవుని సంబంధులు, ప్రేమ సంబంధులు, వెలుగు సంబంధులు. దేవుడు వెలుగు. తండ్రి అయిన దేవుడు వెలుగు అన్నమాట. అంటే వెలుగు అనగా దాని స్వభావము. వెలుగు యొక్క స్వభావము ప్రేమ. ఈ వెలుగు యొక్క స్వభావాలను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అని వాటిలో కనబడుచున్నది. సమస్త విధములైన మంచితనము. ఈ మంచితనంలో ఈ మంచితనములో ప్రేమ ఉందన్నమాట. కనుక దేవుడు మంచివాడు. అందువలన ఆయనలో ప్రేమ ఉంది. ఆ ప్రేమ వెలుగు అన్నమాట. కనుక దేవునితో సంబంధం కలిగిన వారు వెలుగు సంబంధులు. అనగా దేవుని యొక్క స్వరూపంలో ఉన్న ప్రేమ అనేటువంటి ఒక గుణము, ఒక స్వభావము వీళ్ళ సహితము అగుపడాలన్నమాట. కనుక మొదటి శతాబ్దములో అపోస్తులుడైనటువంటి పౌలు మీరందరూ వెలుగు సంబంధులు అని సంఘమునకు తెలియజేసినారు. మీరందరూ వెలుగు సంబంధులు అని అన్నారు. వారు వెలుగు సంబంధులుగా ఉండడానికి ఎలా సాధ్యమైంది అంటే మొదటి శతాబ్దములో ఉన్న సంఘము వెలుగు సంబంధులుగా ఉండడానికి ఎలా సాధ్యమైంది చూడండి. తెస్సలోనిలకు రాసిన ఈ మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం. 1వ అధ్యాయము 2, 3 వచనాలు. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. కనుక ఇక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు ఆ సంఘములో ఏమి కనుగొన్నాడో చూడండి. నంబర్ 1, విశ్వాసముతో కూడిన వారి పని. విశ్వాసముతో కూడినటువంటి ఒక పనిని వాళ్ళు చేస్తున్నారు సంఘంలో. రెండవది ప్రేమతో కూడిన ప్రయాసం. మూడవది నిరీక్షణతో కూడినటువంటి ఓర్పు. నిరీక్షణతో కూడిన అంటే 3 విధాలుగా అపోస్తులుడైన పౌలు సంఘములో ఉన్న వ్యక్తులను గుర్తించినాడు. వారు పని చేస్తున్నారు సంఘములో. అది ఎలా చేస్తున్నారంటే విశ్వాసముతో చేస్తున్నారు అన్నమాట.
కాబట్టి సువార్తను ప్రకటించుటలో వారు ఎంతో విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. విశ్వాసం కలిగి ఈ పని చేస్తున్నారనమాట. సువార్త పని చేస్తున్నారు. కనుక సువార్తను ప్రకటించడానికి వారి సమయాన్ని, బలాన్ని, ధనమును ఖర్చు పెడుతున్నారు. నంబర్ 1. నంబర్ 2, ప్రేమతో కూడిన మీ ప్రయాసం అని అన్నాడనమాట. కాబట్టి వీళ్ళు సంఘములో ఉన్న వ్యక్తులను ప్రేమిస్తున్నారనమాట. నాలుగవ అధ్యాయము 9వ వచనంలో, సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు, మీరు ఒకరిని ఒకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. కాబట్టి ఇక్కడ సహోదర ప్రేమను వీళ్ళు కలిగి ఉన్నారు. సహోదరులను వారు ప్రేమిస్తున్నారు. ప్రతి వ్యక్తి కూడా తన వారిని ప్రేమిస్తారు. ప్రేమించడం అనేది ఒక బాధ్యతగా స్వీకరిస్తారన్నమాట. ఒక పురుషుడు తన భార్యను ప్రేమిస్తాడు. ఎందుకంటే నా భార్య కనుక ఇతరులను ప్రేమించలేడన్నమాట. ఒక స్త్రీ తన భర్తను ప్రేమిస్తుంది. ఆయన నా భర్త అనగా నా అన్న దగ్గర ఈ ప్రేమ ఉంటుందన్నమాట. నా అనుకోకపోతే అక్కడ ప్రేమ ఉండదు. తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తారు. ఎందుకంటే నా పిల్లలు, నా పిల్లలు. అలాగే పిల్లలు సహితము తల్లిదండ్రులను ప్రేమిస్తారు. నా తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు. ఇక్కడ నా అని మనము ఎవరిని అనుకుంటామో వారిని ప్రేమిస్తాం. నా అని ఎవరైతే మనకు సంబంధం లేదో ఆ వ్యక్తులను మనం ప్రేమించలేం. ఇది మానవుని యొక్క నైజం. ఇది మానవత్వం. ఒక భర్త తన భార్యను కాకుండా వేరెవరిని ప్రేమిస్తే తన భార్య పట్ల ప్రేమ లేదు. కాబట్టి మానవత్వం లేదన్నమాట. ఒక భార్య తన భర్తను కాకుండా మరెవరిని ప్రేమిస్తే తన భర్త మీద ప్రేమల అంటే మానవత్వం లేదన్నమాట. అలాగే తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించకుండా వేరే పిల్లలను ప్రేమిస్తే వారిలో సహితము మానవత్వం లేదు. అలాగనే పిల్లలు తల్లిదండ్రులు కాకుండా మరెవరిని ప్రేమించినా వారు సహితము మానవత్వాన్ని కోల్పోతారన్నమాట. చూడండి ఆయన, పక్షులైనా జంతువులైనా తమ పిల్లలను ప్రేమిస్తాయి. అదొక నైజం అన్నమాట. అలాగనే మనుషులు సహితము తమ పిల్లలను ప్రేమిస్తారు, తల్లిదండ్రులను ప్రేమిస్తారు. ఈ ప్రేమ నా అనుకున్న వారి మీద ఉంటుందన్నమాట. నా అనుకోకపోతే ఒక భర్త భార్యను ప్రేమించడు, ఒక భార్య భర్తను ప్రేమించదు, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించరు, పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించరు. వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని ప్రేమించుకుంటూ పోతారనమాట. మరి ఇక్కడ మనిషి యొక్క నైజం ఏంటంటే తన కుటుంబంలో ఉన్న వ్యక్తులను ప్రేమిస్తాడు. తన కుటుంబంతో సంబంధం లేనటువంటి వ్యక్తులను ఒక మనుషుడు ప్రేమించడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో
37వ వచనంలో ప్రభువు సెలవిచ్చిన ఈ మాటల్లో ఒక వ్యక్తి తన కుటుంబంలోని వ్యక్తులను ప్రేమిస్తాడన్నమాట. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కాబట్టి ఒక వ్యక్తి తన కుటుంబంలో ఉన్న వ్యక్తులను ప్రేమిస్తాడు. లూకా సువార్త 14వ అధ్యాయం 25, 26 వచనాలు ప్రభువు ఇలా సెలవిచ్చినారు. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండును, తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అన్నాడు. కాబట్టి ఒక వ్యక్తి తన కుటుంబంలో ఉన్న వ్యక్తులను ప్రేమిస్తాడు. తన కుటుంబంతో సంబంధం లేని వ్యక్తులను ఎవ్వరు ప్రేమించరు అన్నమాట. చూడండి, ఆయన కుటుంబంలో ఉన్న వ్యక్తులనే ప్రేమిస్తారు, కుటుంబంతో సంబంధం లేని వ్యక్తులను ప్రేమించరు. మనకు సహజంగా మనం ఇక్కడికి వచ్చున్నాం నాయన. మనం ఎవరు మనగా మనం దేవుని కుటుంబం అన్నమాట. వాస్తవానికి సంఘము అనగా దేవుని కుటుంబం. ఎఫెసీ పత్రికను చూడండి. ఎఫెసీ పత్రికలో అపోస్తుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. 3వ అధ్యాయము 14వ వచనములో, ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. కాబట్టి ఇక్కడ ఒక కుటుంబాన్ని మనం కలిగి ఉన్నాం. ఈ కుటుంబము సంఘం అన్నమాట, సంఘ కుటుంబము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనము దేవుని యొక్క ఇల్లు, మనము దేవుని యొక్క కుటుంబంలో ఉన్న వ్యక్తులం అన్నమాట. ఒక మామూలు మనిషి తన కుటుంబంలో ఉన్న వ్యక్తులను ప్రేమిస్తాడు. ఇక్కడ మనము ఒక మామూలు కుటుంబం నుంచి మనం వచ్చినాం. ఈ మామూలు కుటుంబంలో నుంచి సంఘము అనేటువంటి ఈ కుటుంబంలోనికి మనం వచ్చినాం అన్నమాట. నేడు మనం సంఘం అనే కుటుంబంలో ఉన్నాం. కనుక ఇక్కడ ఈ కుటుంబంలో నీవు భర్తగా ఉన్నావా, భార్యగా ఉన్నావా, ఇక్కడ పిల్లలు ఉన్నారా, ఇక్కడ నీ తండ్రి ఉన్నాడా, అలాగే తల్లి ఉందా, ఇంకా అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు ఉన్నారా. అది ఒక కుటుంబం అన్నమాట. కానీ అది నీ కుటుంబమే కావచ్చు. కానీ నీవు భార్య భర్తగా బాప్తిస్మం పొంది ఉంటే సంఘం అనున్నది నీ కుటుంబం. ఇది ఒక ఫీలింగ్ అన్నమాట. ఈ ఫీలింగ్ లేకపోతే ఏం లేదు. మనం ప్రతిదీ కూడా ఫీలింగ్ కలిగి ఉంటాం అన్నమాట. పెళ్లి కాకముందు ఏ అమ్మాయిని వివాహం చేసుకోవాలని దేవుడు నిర్ణయించుంటాడో ఆ అమ్మాయికి వీడికి సంబంధమే లేదు. నీకు అమ్ముకు సంబంధం ఉందా? సంబంధం ఏమి లేదన్నమాట. ఇక్కడ భార్య భర్తలుగా ఉన్న వాళ్ళకు కూడా ఎవరికి ఆ సంబంధాలు లేవు అన్నమాట. వివాహం కాకముందు ఎవరో, తన భార్య ఎవరు, తన భర్త ఎవరు సంబంధమే లేదన్నమాట. తెలియదు సంబంధం వల్ల. కానీ ఒక్కసారి వివాహాన్ని ఏర్పరిచిన తర్వాత ఏ అమ్మాయిని వివాహం చేసుకుంటాను అనుకున్నాడో వివాహం ఇంకా చేసుకోవాలా. ఆ అమ్మాయిని తన మనస్సులో, తన హృదయంలో భారీగా స్వీకరిస్తాడు అనమాట. ఫీలింగ్ అనమాట. అదొక ఫీలింగ్, నా భార్య. అలాగే ఆ అమ్మాయి కూడా వివాహం ఆ డేట్ ఇంకా రాల. ఆ డేట్ రాకముందు తన మనస్సులో, తన హృదయంలో ఫలానా ఆయన నా భర్త అని ఆమె ఫీల్ అవుతుంది అన్నమాట. ఈ ఫీలింగ్ లేకపోతే ఏం జరుగుతుంది నాయన?
ఫీలింగ్ లేకపోతే ఏం జరుగుతుంది? పెళ్లిపీటల మీద కూర్చొని ఆశ్చర్యంగా చూసుకోరు ఒకరొకరు. కాబట్టి ఇక్కడ ఒక ఫీలింగ్ వస్తదనమాట. ప్రియాంక. ఒక ఫీలింగు ఏర్పడుతుంది. నా భార్య అన్న ఫీలింగ్. నా భర్త అన్న ఫీలింగ్. నా పిల్లలు అన్నటువంటి ఫీలింగ్ అన్నమాట. నా తల్లిదండ్రులు అన్న ఫీలింగ్. ఇక్కడ ఆ ఫీలింగ్స్ ఉన్నాయి. ఇక్కడ అనుభూతులన్నీ కూడా ఉన్నాయన్నమాట. సేమ్ ఇదే అనుభూతులు ఇక్కడికి రావాలి సంఘంలోకి. నేను సంఘం అనే దేవుని కుటుంబంలో ఉన్నాను. నా తండ్రి దేవుడు. నా ప్రభువైన క్రీస్తు యేసు నాకు సహోదరుడు. ఇక్కడ నాకు అనేక మంది సహోదరులు ఉన్నారు. అనేక మంది సహోదరీలు ఉన్నారు. వారందరూ నా వారు. సంఘములో ఉన్న పురుషులైన స్త్రీలైనా వారు పరాయి వారు కాదు. వారు నా వారు. ఆ తండ్రికి మేమందరము జన్మించిన వారు. కనుక సంఘములో ఉన్న వ్యక్తులు నా వారు. ఇది ఒక ఫీలింగ్ నాది. ఈ ఫీలింగ్‌ని సంఘములో ఉన్న వారందరూ కలిగి ఉండాలి. వారు నా వారు. కనుక ఒక భార్య భర్త మాత్రం బాప్తిసం పొందినారు. వారు సంఘం అనే కుటుంబంలో ఉన్నారు. సేమ్ టైం వీరిద్దరూ కూడా ఫీలింగ్ ఏందంటే సంఘములో ఉన్నవారు మావారు అని ఫీలింగ్. కుటుంబంలో ఉన్నారు చూడు వారు కూడా మావారే అని ఫీలింగ్. కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ అన్నమాట. దేవుని కుటుంబము, మామూలు కుటుంబం. ఇది ఒక బ్యాలెన్స్ చేయాలన్నమాట. మామూలు కుటుంబంలో ఉన్న వారి పట్ల నీవు ప్రేమ కలిగి ఉన్నావా? మంచిది. కానీ దేవుని కుటుంబంలో ఉన్న వ్యక్తుల మీద మరింత ప్రేమ కలిగి ఉండాలి. దాన్ని ప్రభువు అనేది. తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు అంటాడు. కాబట్టి నీ కుటుంబంలో ఒక మామూలు కుటుంబం నుంచి సంఘ కుటుంబంలోనికి వచ్చున్నామా? ఆ మామూలు కుటుంబంలో ఉన్న వ్యక్తులను మనం ప్రేమించబద్దులమై ఉన్నాం. అది బాధ్యత అన్నమాట. అలాగనే సంఘములో ఉన్న వ్యక్తులను మనం ప్రేమించబద్దులమైనాం. అది కూడా మన బాధ్యత. ఇక్కడ మామూలు కుటుంబంలో ఉన్న వ్యక్తుల కన్నా సంఘములో ఉన్న సంఘ కుటుంబంలో ఉన్న వ్యక్తులను మరింత ఎక్కువగా ప్రేమించాలనేది క్రీస్తు యొక్క ఆజ్ఞ. అందువలన మొదటి శతాబ్దంలో ప్రేమతో కూడినటువంటి ఒక ప్రయాసపడ్డారన్నమాట వాళ్ళు. ఇది ప్రయాస నాయన. మొదటి శతాబ్దంలో ప్రేమతో కూడిన ప్రయాసం. ఏంటి ప్రయాసము? ప్రయాసము. ఈ సంఘములో ఉన్నటువంటి ఈ సహోదరులైన సహోదరులైన వారికి కుటుంబాలు ఉన్నాయి. సేమ్ టైం సహోదరులు వారి దేవుని కుటుంబంలో ఉన్న వ్యక్తులు సహోదరులు సహోదరీలు. కనుక మామూలు కుటుంబంలో ఉన్న వారిని కూడా ప్రేమించాలి. దేవుని కుటుంబంలో ఉన్న వారిని కూడా ప్రేమించాలి. అది వారికి ఒక పెద్ద ప్రయాసగా మారిందనమాట. ఆ ప్రయాసపడి సహోదరులను ప్రేమించినారు. సహోదరులను ప్రేమించుటకు దేవుని చేతనే వారు నేర్చుకున్నారన్నమాట. నెక్స్ట్ మరొక విషయం చెప్పినాడు ఆయన. నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. కాబట్టి నిరీక్షణతో కూడినటువంటి ఈ ఓర్పు అన్నమాట. సువార్తను ప్రకటించడానికి, సహోదరులను ప్రేమించడానికి, సువార్తను ప్రకటించడానికి అనేక ఆటంకాలు, అనేక అభ్యంతరాలు, అలాగే సహోదరులను ప్రేమించడానికి కూడా అనేక ఆటంకాలు, అనేక అభ్యంతరాలు అన్నమాట. నీ కుటుంబంలో ఉన్న వారిని తప్ప మరెవరినైనా ప్రేమిస్తే నీ కుటుంబంలో ఉన్నవారు దాన్ని అంగీకరించరు, యాక్సెప్ట్ చేయరన్నమాట. చూడండి, నీ కుటుంబంలో ఉన్న వారిని తప్ప నీవు కుటుంబానికి వెలుపల ఉన్న వ్యక్తిని గనక ప్రేమిస్తే నీ కుటుంబంలో ఉన్న వారు దాన్ని అంగీకరించరు అన్నమాట. వారిని ఎందుకు ప్రేమిస్తున్నావు అని కాదు, వాళ్ళకి ఎందుకు ఇచ్చినావంటారు. నీ కుటుంబంలో ఉన్న వారికి ₹1,00,000 నువ్వు ఖర్చు పెట్టినా, నీ కుటుంబానికి వెలుపల ఉన్న వారికి ₹100 ఖర్చు పెడితే వాళ్ళకి ఎందుకు పెట్టినావు ఖర్చు అని నిలదీసేటువంటి వ్యక్తులు కుటుంబంలో ఉన్న వ్యక్తులు అన్నమాట. కనుక ఇక్కడ కుటుంబంతో సంబంధంలా దేవుని కుటుంబంతో సంబంధం ఉన్న వ్యక్తులు అన్నమాట. ఆ సంగతి కుటుంబంలో ఉన్న వ్యక్తులకు అర్థం కాదు. కానీ ఇక్కడ నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులను ప్రేమిస్తూ వారికంటే ఎక్కువగా దేవుని కుటుంబంలో ఉన్న వ్యక్తులను ప్రేమిస్తే మామూలు కుటుంబంలో ఉన్న వ్యక్తుల ద్వారా ఎన్ని అభ్యంతరాలు ఏర్పడతాయో, ఎంత శ్రమ వస్తుందో, ఎంత హింస వస్తుందో అది ఊహలకు అందదన్నమాట.
నువ్వెందుకు ప్రేమిస్తావు వాళ్ళని? వాళ్ళకెందుకు ఇస్తావు? వాళ్ళకెందుకు చేస్తావు? అనేది ఒక క్వెషన్ కుటుంబంలో ఏర్పడుతుందన్నమాట. కనుక వారు పడ్డ ప్రయాసన అటు కుటుంబంలో మామూలు కుటుంబంలో ఉన్న వారి పట్ల బాధ్యత, సంఘ కుటుంబంలో ఉన్న సహోదరుల పట్ల, సహోదరుల పట్ల కూడా ఒక బాధ్యత. అది పెద్ద ప్రయాసంగా మారిందన్నమాట. అందువలన అపోస్తలుడు ఆయనేమన్నాడంటే, మీరు సహోదరులను ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. ఆయన దగ్గర మీరు నేర్చుకున్నారు అని అంటాడన్నమాట. నెక్స్ట్ నిరీక్షణతో కూడిన ఓర్పు. కాబట్టి సువార్తను ప్రకటించడానికి ఆటంకాలు, అభ్యంతరాలు, శ్రమలు కూడా వస్తున్నాయి. ఇదే పత్రికలో 3వ అధ్యాయం, ఈ 3వ అధ్యాయంలో అపోస్తలుడు సంఘానికి తెలియజేసిన ఈ మాటలు చూడండి. మొదటి 4 వచనాలు. పౌలు ఇలా అన్నాడు, ఇక సహింపజాలక ఏథెన్సులో మేమొంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిము కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. కాబట్టి ముందే చెప్పినారు శ్రమలు వస్తాయని. సువార్తను ప్రకటించగా, సహోదరులను ప్రేమించగా శ్రమలు వస్తాయి శ్రమలు. ఈ శ్రమలు వస్తాయని కూడా సంఘానికి బాగా స్పష్టంగా తెలుసు. తెలిసి కూడా వాళ్ళు సువార్తను ప్రకటించడానికి, సహోదరులను ప్రేమించడానికి ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా వారు ఈ పనిని కొనసాగించినారు. సువార్తను ప్రకటించే పనిని కొనసాగించినారు. సహోదరులను ప్రేమించే పనిని కూడా వారు కొనసాగించినారు. అందువలన వాళ్ళకి ఎదురైనటువంటి అనేక శ్రమలు, అనేక హింసలలో వారు ఈ ఓర్పును వారి వ్యక్తిత్వంలోని వారు కలిగి ఉన్నారన్నమాట. నిరీక్షణతో కూడిన ఓర్పు. వాళ్ళు ఎందుకు ఓర్చుకున్నారంటే వాళ్ళకు ఒక నిరీక్షణ ఉందన్నమాట. నిరీక్షణ ఏంటంటే క్రీస్తు యొక్క మహిమను పొందాలి. క్రీస్తు యొక్క మహిమను పొందాలి. అది వారి నిరీక్షణ అన్నమాట. 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచారు. కాబట్టి అంతిమంగా వారి యొక్క నిరీక్షణ ఏంటంటే క్రీస్తు యొక్క మహిమను వారు పొందాలి. అది నిరీక్షణ. ఆ నిరీక్షణను సఫలం చేసుకోవడానికి, ఆ నిరీక్షణను అందుకోవడానికి అనేక శ్రమలు, అనేక హింసలు, అనేక శోధనలు వచ్చినా వారు వాటన్నిటిని ఓర్చుకున్నారన్నమాట. ఓర్చుకొని సువార్తను ప్రకటించడానికి ఆ పనిని చేసినారు. సహోదరులను ప్రేమించడంలో వాళ్ళు ప్రయాసపడ్డారు. ఇది మొదటి శతాబ్దపు సంఘం యొక్క నమూనా చూడండి. అందువలన అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులనై ఉన్నారు. కనుక ఈ సంఘము వెలుగు సంబంధులు. ఈ సంఘములో ఉన్న ఈ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ఈ కార్యక్రమాలు చేసే ఈ వీళ్ళందరూ కూడా వెలుగు సంబంధులు, వారు పగటి సంబంధులు అని అపోస్తలుడు బోధించినారు. ఒక అద్భుతమైన మొదటి శతాబ్దపు సంఘం. అలాగనే ఈ సంఘాన్ని మరొక కోణంలో చూడొచ్చు మనం. ఈ సంఘాన్ని మరొక కోణంలో మనం చూడగలం అన్నమాట. 5వ అధ్యాయం 14వ వచనంలో ఇదే సంఘాన్ని గురించి మరొక కోణాన్ని అపోస్తలుడైన పౌలు తెలియజేసినాడు. 5వ అధ్యాయం 14వ వచనం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి. అప్పుడు ఈ సంఘములు ఎవరున్నారు? ఈ సంఘములో
అక్రమంగా నడుచుకునే వాళ్ళు ఉన్నారు. రెండవది, ధైర్యము చెడిన వాళ్ళు ఉన్నారు. అక్రమంగా నడుచుకునే వాళ్ళు, ధైర్యం చెడినవారు. మూడవది, ఈ సంఘంలో బలహీనులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ అదే ఒకే సంఘము. ఆ సంఘములో వెలుగు సంబంధులు ఉన్నారు. ఇదే సంఘంలోనే అక్రమంగా నడుచుకునే వాళ్ళు ఉన్నారు. ధైర్యం చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. బలహీనులు కూడా ఉన్నారు. అక్రమంగా నడుచుకోవడము అనగా రెండవ పత్రికలో చెప్పినాడు ఆయన. రెండవ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో చూడండి. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పనిచేయ నొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించదు కదా. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాం. కాబట్టి అక్రమంగా నడుచుకోవడం, వీరు పని చేయరు. అక్రమంగా నడుచుకోవడం అనగా పని చేయరు అన్నమాట. అంటే దేవుని యొక్క నియమము ఆహారమును సొంతముగా సంపాదించుకొని భుజించాలి. ఇది దైవ నియమం. పనిచేయువాడు భోజనమునకు పాత్రుడు. కానీ అక్రమంగా నడుచుకునేటువంటి వారు ఎవరు అనగా వారు పని చేయరు. అనగా తమ ఆహారమును సొంతముగా సంపాదించుకోరు. పక్షులను చూడండి, ఆయన జంతువుల పక్షులను చూడండి. ఒక పక్షి తన పిల్లలకు ఆహారాన్ని అందిస్తుంది ఒక నెల పాటు. ఎంతవరకు అనగా అవి రెక్కలు వచ్చి ఎగిరేంత వరకు ఆహారమును అవి అందిస్తాయి అన్నమాట. వాటికి రెక్కలు వచ్చి ఎగిరి వెళ్ళగా అవి తమ ఆహారాన్ని అవి సంపాదించుకోవడానికి వెళ్ళిపోతాయి అన్నమాట. తిరిగి ఆ గూటికి రావన్నమాట. ఆ గూడు పాడైపోతుంది. అలాగునని జంతువులు సైతము అవి అలా ఎదిగి అవి వేటాడడానికి నేర్చుకునేంత వరకు తల్లి ఆహారాన్ని సమకూరుస్తుంది. అవి వేటాడడానికి తమ ఆహారాన్ని సొంతముగా సంపాదించుకోవడానికి నేర్చేసుకుంటే ఇక ఆ తల్లితో ఉండవు అన్నమాట. అవి సొంతంగా వేటాడే ఆహారం తింటాయి. కానీ ఇక్కడ మానవులు మాత్రం పుట్టినది మొదలుకొని పని నేర్చుకోవడానికి కనీసం 20 సంవత్సరాలు పడుతూ ఉందన్నమాట. కొంతమందికి 25 సంవత్సరాలు, కొంతమందికి 30 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలు తల్లిదండ్రుల యొక్క ఆధీనంలో ఆ బిడ్డలు ఉన్నారనమాట. ఆ బిడ్డలను పోషిస్తున్నారు, సంరక్షిస్తూ ఉన్నారు. పక్షుల్లాగా వదిలేయాల, జంతువులాగా విడిచిపెట్టల. ఆ పిల్లలను పోషించడము, సంరక్షించడం, వారికి అవసరమైన ప్రతి దానిని సమకూర్చడం అన్నమాట. కాబట్టి ఒక బిడ్డ, మగబిడ్డ అయినా ఆడబిడ్డ అయినా ఒక పని చేయడానికి నేర్చుకునేంత వరకు, సంపాదించడాన్ని నేర్చుకునేంత వరకు కూడా తల్లిదండ్రులు వెనక ఉండి వారిని ప్రోత్సహిస్తారన్నమాట. ఒక పని నేర్చుకొని సంపాదించుకొని సొంతముగా ఆహారాన్ని తినేవాడు బహుధైర్యంగా ఉంటాడు. ఆయన ఎంత ధైర్యం అంటే అంత ధైర్యం. కానీ సొంతముగా ఆహారాన్ని సంపాదించుకోనటువంటి వాళ్ళు పిరికివారు, భయస్తులు అన్నమాట. ఈరోజు ఎలా గడుస్తుంది, ఈరోజు ఎవరి మీద పడాలి మనం, ఇదన్నమాట. అది జరిగింది నేను మొదటి శతాబ్దంలో. అక్రమంగా నడుచుకునేటువంటి వీరు ఏ పని చేయరు. ఏ పని చేయకపోగా సంఘములో ఉన్నారు చూడు కుటుంబాలు, ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి అక్రమంగా నడుచుకుంటున్నారు అనమాట. పని చేసే ఆహారాన్ని సంపాదించుకోకుండా ఏదో ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబంలో భోంచేసేయడం. ఇక సహోదరులు కదా, సహోదరులు సహోదరీలు. ఇక సహోదరుల కుటుంబాల్లోకి వస్తే, సహోదరులు కుటుంబంలోనికి వస్తే ఎవరు కూడా ఓ అని చెప్పరు, భోజనం పెడతారు.
అందువల్ల మొదటి శతాబ్దంలో అక్రమంగా నడుచుకున్నటువంటి వారు అనేకులు. అంటే ఏ పని చెయ్యకుండా సొంతంగా ఆహారాన్ని సంపాదించుకొని భుజించకుండా ఏదో ఒక కుటుంబం మీద పడి వారికి భారంగా మారి వారి ఆహారాన్ని వీడు భుజించేసి వెళ్ళిపోవడం. ఈరోజు ఈ కుటుంబంలో, రేపు సంఘ కుటుంబంలో ఇంకొక కుటుంబంలో, ఎల్లుండి ఇంకొక కుటుంబం. అక్రమకారులు. తీర్పు దినము ప్రభు ఏమంటాడు? అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పొండి అంటాడు. అక్రమకారులు. అంటే వీరెవరు అంటే పని చెయ్యక, సొంతంగా ఆహారమును సంపాదించుకోక ఇతరుల ఆహారములో ఇతరుల వద్ద ఆహారమును భుజించువాడు. వీరు అక్రమకారులు, అక్రమస్తులన్నమాట. నెక్స్ట్ ధైర్యం చెడిన వారి సంఘములో ఉన్నారు. అంటే మొదటి శతాబ్దపు సంఘములోనే ధైర్యం చెడినటువంటి వారు ఉన్నారన్నమాట. వీరు ఎంతగా ధైర్యం చెడిపోయినారు చూడండి. రెండవ అధ్యాయంలో ఈ మొదటి వచనాన్ని చూడండి. సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలననైనను మాట వలననైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలననైనను ఎవడైనను చెప్పిన యెడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము. వీళ్ళు ఏమై ఉండారు ఈడ? వీళ్ళు పూర్తిగా బెదిరి ఉన్నారనమాట. బెదురు. వీళ్ళు పూర్తిగా బెదిరి ఉన్నారనమాట. ధైర్యం చెడిపోయినారు. ఎలాగనగా ప్రభు దినం వచ్చేస్తుందేమో ప్రభు దినము. ప్రభు వచ్చేస్తే ఆయనకు మనము ఏం అగుపరచాలి? వాళ్ళు ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క మహిమను పొందాలని ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు. ప్రభువు ఇప్పుడే వస్తే క్రీస్తు యొక్క మహిమ మాలో లేకపోతే మా పరిస్థితి ఏంది అన్నటువంటి ఒక బెదురు, ఒక భయం అన్నమాట వీరిలో. చూడండి ఈరోజు మన సంఘంలో ఎవరు కానీ ఈ భయం, ఈ బెదిరి ఉందా నాయన? బెదిరిపోయినారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఆనాటి సంఘంలో క్రీస్తు వస్తాడేమో, వచ్చేస్తే ఆయన పోలిక, ఆయన రూపము, ఆయన మహిమ నాలో ఒక 30% అయినా, ఒక 40% అని లేకపోతే నేనేం చేయాలని వాళ్ళు బెదిరిపోయినారన్నమాట. వాళ్ళు భయాందోళనకు గురయ్యి ధైర్యం చెడిపోయిన వారు ఆ సంఘంలో ఉన్నారన్నమాట. చివరిగా వాళ్ళు బలహీనులుగా ఉన్నారు. వీరిలో బలహీనతలు కూడా ఉన్నాయన్నమాట. ఈ బలహీనతలు చూడండి, ఆయన ఏం చెప్పినాడు చూడండి. 4వ అధ్యాయము 4వ వచనం నుండి కొన్ని వచనాలు చూడండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము.
ఏమన్నాడు ఈయన? మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. దాని అర్థం ఏమంటది? మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం అన్నాడు. దాని అర్థం ఏమంటది? రే అబద్ధం చెప్పాకరా అంటే దాని అర్థం ఏంది నాయన? వాడు అబద్ధం చెప్తా ఉన్నాడు. నిజంగా ఈ ఈ మోసపు మాటలు మానుకోరంటే వాడు ఏం మాట్లాడుతున్నాడు? మోసపు మాటలు మాట్లాడుతున్నాడు. రే దొంగతనం చేయబాకరా అని అంటే వాడు ఏం చేస్తున్నాడని అర్థము? దొంగతనం చేస్తున్నాడని అర్థం. ఇక్కడ ఈ లేఖనంలో ఈయనేమన్నాడు ఆయన? జారత్వమునకు దూరముగా ఉండంటే వాళ్ళు దేనికి దగ్గరగా ఉన్నారు? వీరు జారత్వమునకు దగ్గరగా ఉన్నారు. వీరు జారత్వానికి దగ్గర అంటే జారులుగా ఉన్నారు, జారత్వం చేస్తున్నారు అనమాట. అది వాళ్ళ బలహీనత. కాబట్టి ఇక్కడ ఒకే సంఘము ఒక్కటే. ఒక వర్గమేమో వెలుగు సంబంధులు, మరొక వర్గం ఎవరు ఇక్కడ? చీకటి సంబంధులు. వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు. రెండు వర్గాలు సంఘంలోనే ఉన్నారనమాట. కనుక ఈ రెండు వర్గములలో నేడు నీవైనా నేనైనా ఏ వర్గములో ఉన్నాము? నీవైనా నేనైనా ఏ వర్గములో ఉన్నామో మనల్ని మనము పరీక్షించుకోవలసి ఉందన్నమాట. నేను ఏ వర్గములో ఉన్నాను సంఘములో? వెలుగు సంబంధులుగా ఉన్నారే ఒక వర్గము, విశ్వాసముతో కూడిన సువార్త పని చేసిన వారు, ప్రేమతో కూడిన ప్రయాసపడి సహోదరులను ప్రేమించిన వారు, నిరీక్షణతో కూడి అనేక శ్రమలను ఓర్చుకొని క్రీస్తు యొక్క మహిమను పొందాలనుకున్నవారు. ఈ వర్గంలో నేనున్నానా? లేక నేను ఏ పని చేయకుండా వారు పెడతారు తినేస్తా, వీరు పెడతారు తినేస్తా, వాళ్ళు ఇచ్చేస్తారు తీసుకుంటా, వీళ్ళు ఇచ్చేస్తారు తీసుకుంటా అనే ఒక వర్గంలోని వారు. అలాగే బలహీనులు జారత్వం చేయడం, వ్యభిచారం చేయడం, ఇలాంటి ఒక వర్గం. ఏ ధైర్యమేలా ఒకరు పెట్టకపోతే ఏం తినాలి నాయన? ఇది ఒక ధైర్యం లేదన్నమాట. కాబట్టి ఇక్కడ మొదటి శతాబ్దంలో అయితే ప్రభువు వచ్చేస్తాడని ధైర్యాన్ని కోల్పోయినారు. ఇప్పుడు మనకు ప్రభువు వస్తాడని అని కూడా అనుకోవడంలా, ఏ భయమే లేదన్నమాట. వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదన్నాడు. అలాగే మనకు అసలు భయమేలా, ధైర్యం అట్టపోతే భయం కూడా లేదు. కాబట్టి ఇలాంటి ఒక వర్గంలో మనం ఉన్నాం. ఎవరున్నాం మనం? అని సంఘంలో నీవు ఏ వర్గములో ఉన్నావు? సంఘంలోనే రెండు వర్గాలు ఉన్నాయి నాయన. మొన్న నువ్వు చెప్పినావు కదా సార్, ఆ సంఘంలో రెండు వర్గాలు సార్. అది మొదటి శతాబ్దంలోనే ఉండేది రెండు వర్గాలు. ఒకటేమో వెలుగు సంబంధులుగా ఉండే ఒక వర్గము, మరొక వర్గము చీకటి సంబంధం, అక్రమకారులనే ఒక వర్గం అన్నమాట. కానీ ఇక్కడ సంఘం ఏమో ఎవరిది? దేవుని కుటుంబము, ఒరిజినల్ కుటుంబం అదే. ఎందుకంటే యేసు ప్రభు ఏర్పరచుకున్నటువంటి శిష్యులలో ఒకడు ఎవరినైనా ఒకడున్నాడు అనమాట. పరలోకంలో కుటుంబంలో ఒక వ్యక్తి, సాతానుడు వాని దూతలు, వాళ్ళు కూడా ఉన్నారనమాట. అంటే ఒక కుటుంబంలో అందరూ మంచి వాళ్ళే ఉంటారు. అందరూ మంచి వాళ్ళు ఉంటే ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు ఎవరికి తెలుస్తుంది నాయన? ఏం తెలియదు అనమాట. కాబట్టి ఇక్కడ సంఘం అనే కుటుంబంలో కూడా అందరూ అలా ఉంటారు అనమాట. ఎందుకంటే దేవుడేమో, మన తండ్రి దేవుడేమో మనల్ని బాప్తిస్మంలో కంటాడు. ఆయన ఎవరిని కంటాడో వాళ్ళు పర్ఫెక్ట్ అన్నమాట.
తండ్రి అయిన దేవుడు ఎవరిని కంటాడో వాళ్ళు పర్ఫెక్ట్. కొన్ని బలహీనతలున్న ఆ లోపాలను, బలహీనతలను సవరించుకొని కుటుంబంలో కలిసి వెలుగు సంబంధులుగాను, పగటి సంబంధులుగాను వాళ్ళు పనిచేస్తారన్నమాట. అలా కాకుండా పోతే, దేవుడు గాని కనకపోతే మరొక వ్యక్తి సీన్‌లోకి వస్తాడన్నమాట. ఈ లేఖనాన్ని చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఇక్కడ చూడండి ఆయన 24వ వచనం నుంచి 24, 25 వచనాల్లో ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయాను. కాబట్టి వీళ్ళెవరినైనా వీళ్ళెవరు వీళ్ళు? గోధుమలు. సేమ్ టైం వీళ్ళెవరు వీళ్ళు? వీళ్ళు గురుగులు అన్నమాట. గోధుమలైన గురుగులైన ఎక్కడ విత్తబడతాయి? పొలంలోనే విత్తబడతాయి. సంఘం అనున్నది దేవుని పొలం అయితే ఆ పొలంలో దేవుడు విత్తినటువంటి గోధుమలు ఉన్నాయి. దేవుడు విత్తిన గోధుమలు ఉన్నాయి. సాతానుడు విత్తిన గురుగులు కూడా ఉన్నాయన్నమాట. సాతాను విత్తిన గురుగులు ఉన్నాయి. దేవుడు విత్తిన గురుగులు వెలుగు సంబంధుల వారు. సాతానుడు విత్తిన గోధుమలు వెలుగు సంబంధులు. సాతానుడు విత్తిన గురుగులు చీకటి సంబంధులు. కనుక ఈ సంఘములో ఎంతమంది దేవుడు విత్తినటువంటి వారు ఉన్నాము, ఎంతమంది సాతానుడు విత్తినటువంటి వారు ఉన్నాము, ఎంతమంది వెలుగు సంబంధులుగా ఉన్నాము, ఎంతమంది చీకటి సంబంధులుగా ఉన్నాము. ఎవరికి వారు పరీక్షించుకోవలసినటువంటి ఆవశ్యకత ఉందన్నమాట. క్రీస్తు యొక్క మహిమను పొందడానికి సంఘములోనికి దేవుడు మనల్ని పిలిచినాడు. మనలో ప్రతి ఒక్కరము క్రీస్తు యొక్క మహిమను పొందాలి. అది మన బాధ్యత. కానీ క్రీస్తు యొక్క మహిమను ఎవరు పొందుతారు అని అంటే, దేవుని చేత పిలువబడిన వారు క్రీస్తు యొక్క మహిమను పొందుతారు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో చూడండి. 8వ అధ్యాయము 28 నుంచి 30 వచనం వరకు. ఈ 30 వచనములో అపోస్తులుడు ఏం సెలవిచ్చినాడు చూడండి. మరియు ఎవరిని ముందు నిర్ణయించినో వారిని పిలిచెను. అంటే దేవుడు ముందుగానే నిర్ణయించిన వారిని ఆయన పిలిచినాడు సంఘంలోనికి. ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చును. అంటే దేవుడు ఎవరిని సంఘంలోనికి పిలిచినాడు వారిని నీతిమంతులుగా తీర్చేస్తాడు. అంటే దేవుడు పిలిచిన వారిని నీతిమంతులుగా తీరుస్తాడు. దేవుడు పిలవక సాతానుడు గన ప్రవేశపెట్టుంటే సంఘంలోనికి ఆ వ్యక్తిని దేవుడు ఎలా నీతిమంతులుగా తీర్చగలడు? తీర్చడు అన్నమాట. ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరచరు. కాబట్టి ఇక్కడ నిన్ను పిలిచింది దేవుడే, నిన్ను నీతిమంతులుగా తీర్చేది దేవుడే, నిన్ను మహిమపరిచేది దేవుడే. ఎందుకంటే ఆయన నిన్ను కన్నాడు, నిన్ను సంఘంలోనికి పిలిచినాడు. ఆయన బాప్తిస్మంలో కనకుండానే ఆయన నిన్ను సంఘంలోనికి పిలవకుండా పోతే సాతానుడు నిన్ను తీసుకుని వచ్చి సంఘంలో విత్తేసి వెళ్ళిపోయి ఉంటే, ఆయన నిన్ను పిలవలేదు కాబట్టి నిన్ను నీతిమంతుడిగా తీర్చడు, నీకు మహిమను కూడా ఆయన ఇవ్వడు అన్నమాట. అందువలన ఎవరి ప్రశ్న వారు వేసుకోవాల్సి ఉందన్నమాట. ఎవరి స్థితిని వారు గుర్తించడానికి ఎవరికి వారు ఈ ప్రశ్న వేసుకోవాలి. నేను పగటి సంబంధులుగా ఉన్నానా, చీకటి సంబంధులుగా ఉన్నాను? ఏ వర్గంలో నేనున్నాను? ఇలాగున మనము నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ వర్గములో ఉన్నావో నిన్ను నీవు గుర్తిస్తే, నిన్ను నీవు తెలుసుకుంటే జాగ్రత్త పడేటువంటి అవకాశం ఉందన్నమాట. లేదంటే జాగ్రత్త లేదు. మరణించేంత వరకు అంత ఊహలు, అంత భ్రమలతోనే ఉంటామన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ వర్గంలో ఉన్న వాళ్ళు చేసే క్రియలను వీళ్ళు చేయరన్నమాట. అంటే వీళ్ళు సువార్తను ప్రకటించడానికి ఆసక్తి చూపించరు. సహోదరులను ప్రేమించరు, అసలు ద్వేషిస్తారు. ఎంతైనా ద్వేషిస్తారు, ఎంతైనా దూషిస్తారు, కానీ సహోదరులను ప్రేమించరు. ఇక్కడున్న వాళ్ళు మంటి ఘటములను పరిశుద్ధంగా ఉంచుకోరు. జారత్వం చేసి, వ్యభిచారం చేసి ఈ దేహాన్ని అపవిత్రపరుచుకుంటారు. అందువల్ల దేహం వెలుగు సంబంధంగా ఉండదు, దేహం చీకటి సంబంధం అవుతుంది. కాబట్టి సంఘంలో వ్యక్తులను దూషించడం వలన, ద్వేషించడం వలన దేహము చీకటి సంబంధం అవుతుంది, వెలుగు సంబంధం ఉండదు.
అక్రమంగా నడుచుకోవడం వలన దేహము చీకటి సంబంధం అవుతుంది, అది వెలుగు సంబంధం కాదు. చీకటి సంబంధం, వెలుగు సంబంధం. వారు చేసే క్రియలను వీళ్ళు చేయరు, వీళ్ళు చేసే క్రియలను వాళ్ళు చేయరు. ఒకే కుటుంబంలో ఉన్నారు, దేవుని కుటుంబంలో. వాళ్ళు చేసే క్రియలను వీళ్ళు చేయరు, వీళ్ళు చేసే క్రియలు వాళ్ళు చేయరు. ఒకరికి ఒకరు భిన్నంగా జీవిస్తారు, భిన్నమైన క్రియలు చేస్తారు, భిన్నమైన స్వభావాలు కలిగి ఉంటారు. వారు దైవ స్వభావాలు కలిగి ఉంటారు, క్రీస్తు యొక్క మహిమలోని దైవ స్వభావాలను వాళ్ళు కలిగి ఉంటారు. వీళ్ళైతే సాతాను యొక్క చెడు గుణాలు, చెడు లక్షణాలు, చెడు స్వభావాలకి దిగజారిపోతారు. అందువలన నేను ఏ వర్గములో ఉన్నాను, నేను ఏ వర్గంలో ఉన్నాను. కేవలం మాటలు కాదు నాన్న. మేము ఆదివారం చర్చికి వస్తున్నాం, బుధవారం చర్చికి వచ్చేస్తున్నాం, కానీ కాదనమాట. నేడు మన పరిస్థితి చూడండి. నేడు మన పరిస్థితి సువార్తను ప్రకటించడానికి సంఘములో ఉన్న కుటుంబాలు ప్రయాసపడుతున్నాయి. నంబర్ 1 అంటే ఈ కార్యక్రమాన్ని జరపడానికి ప్రయాసపడుతున్నాము. సహోదరులను ప్రేమించడంలో విఫలమవుతున్నాం అన్నమాట. ఇక్కడ ప్రయాసం ఏమి లేదు నేను. నా కుటుంబము నా వాళ్ళు, నా కుటుంబము నా వాళ్ళు, నా కుటుంబం నా వాళ్ళు. నిన్న నా భార్య చెప్తుంది, అవినాష్కి బాగలేదు, వెళ్ళిపోయి చూసి రావాలంటే నాకు టైం లేదండి. అలా కాదు కాదు, వెళ్ళిపోవాలి, పోయి చూసుకొని రావాలి. టైం ఎప్పుడు ఉంది నాయన? టైం ఎప్పుడు లేదన్నమాట. సంఘంలో ఎవరికైనా ఒక కుటుంబంలో ఒక చింత, ఒక బాధ ఏర్పడి ఉంటే మనం అక్కడ అగ్గుపడడం చాలా మంచిది, వెళ్ళి చూడడం చాలా మంచిది. నాకు టైం లేదు, నాకు టైం లేదండి. ఎప్పుడు లేదు టైం? టైం ఎప్పుడు లేదు. 55, 60 ఏళ్ళ వయసులో టైం లేదంటే ఇంకా ఉండేది ఎన్ని సంవత్సరాలు అయినా అక్కడ ఏం టైం ఉండదు, టైమే లేదండి. కనుక ఇక్కడ కేవలం మాటలు కాదు, క్రియలు అన్నమాట. నాకు టైం లేదు, నా దగ్గర డబ్బులు లేవు, అవి ఎట్టొస్తాయి? నేను రానే రాదు. నీ బిడ్డకు బాగలేకపోతే నీకు టైం లేదంటావా? కుటుంబంలో, మామూలు కుటుంబంలో ఒక బిడ్డ బాగలేదంటే హాస్పిటల్కి తీసుకోవడానికి నాకు టైం లేదు కదా అనలేమన్నమాట. అక్కడ ఎన్ని ప్రయాసాలను పడతాం. ఉపమానంగా చెప్తున్నాను, ఈమె కాదు అందరికీ. కాబట్టి ఇక్కడ మనకు సమయం లేదు, మనకు అలవాటు లేదన్నమాట. అందువల్ల ఇక్కడ కేవలం మాటలే, కేవలం మాటలే. మనకు తెలియంది ప్రేమించడం తెలియదు, మనకు తెలిసింది దూషించడం ద్వేషించడం తెలుసు. అందువల్ల ఎప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళ పని, వాళ్ళ ప్రయాసం, వాళ్ళ ఓర్పు మనలో అగుపడదన్నమాట. అందువల్ల నేను ఏ వర్గంలో ఉన్నాను, ఈ వర్గంలో ఉన్నానా, ఆ వర్గంలో ఉన్నానా అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు మనలను క్రీస్తు యొక్క మహిమను పొందడానికి ఆయన మనం పిలిచినాడు. మనం క్రీస్తు యొక్క మహిమను పొందాలంటే దేవుని కుటుంబం అనే సంఘంలో మన పాత్ర ఏంది, నా పాత్ర ఏంది, నీ పాత్ర ఏంది? క్రీస్తు మహిమను పొందాలి. క్రీస్తు మహిమను పొందకపోతే ఎన్ని సంవత్సరాలు దేవుడు సంఘములో ఉంచినాడో ఆ ఉంచిన అదంతా కూడా వ్యర్థం అవుతుంది అన్నమాట. నీకు చేసిన అనేక ఉపకారాలు, నీకు ఇచ్చిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన దీవెనలు, నీకు నీకు చేసిన మేళ్ళు అవన్నీ వ్యర్థం అవుతాయి. అందువలన సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు బహు జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడితే మనము పగటి సంబంధులుగా మారితే మనం ఈ కార్యక్రమాలను, ఈ 3 పనులను సంఘంలో చేస్తే చివరిగా క్రీస్తు యొక్క మహిమను మనం పొందేటువంటి అవకాశం ఉంది. ఆ క్రీస్తు మహిమను పొందడానికి దేవుడి కుటుంబాన్ని ఏర్పాటు చేసినాడు. ఆ క్రీస్తు మహిమను పొందడానికి ఈ పనులను సంఘంలో ఏర్పాటు చేసినాడు. అందువల్ల దేవుడు ప్రేమస్వరూపి, ఆయన వెలుగుగా ఉన్నాడు. ఆయనతో ఎవరైనా సంబంధం కలిగి ఉండాలంటే ఆయనలో ఉన్నటువంటి ప్రేమ మనలో కూడా మనం కలిగి ఉండాలన్నమాట. మనలో కూడా ఈ ప్రేమను కలిగి ఉండాలి. క్రీస్తు పట్ల ప్రేమ కలిగి ఉండాలి, సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి, సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. క్రీస్తు పట్ల ప్రేమ కనుక ఉంటే సువార్తను ప్రకటించడానికి మన సమయాన్ని, బలాన్ని, ధనాన్ని ఖర్చు పెడతాం. సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉంటే సహోదర ప్రేమను చూపిస్తాం. వాటి వలన మనకి ఎదురయ్యేటువంటి ఆటంకాలు, అభ్యంతరాలు, శ్రమలు, హింసలు, నిందలు, బాధలు వాటన్నింటినీ కూడా మనం ఓర్చుకుంటాం. క్రీస్తు యొక్క మహిమను మనం పొందుతాం. సంఘాన్ని విడిచేసరికి క్రీస్తు యొక్క మహిమను 30%, 40%, 50% మన ఆత్మలకు పొంది మనం శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాం. దేవుని యొక్క పిలుపును మనం నెరవేర్చిన వారం అవుతాం. కానీ దయచేసి కొద్ది సంగతులు వీటన్నిటిని మీరు గ్రహించాలని
మీకు అందరికీ మనవి చేస్తున్నాను, ముగిస్తున్నాను. మహోన్నతుడా, మహిమ కలిగినటువంటి మా తండ్రి, ఈ పరిశుద్ధ దినములోను మీ సముఖమునందు మమ్మల్ని అంగీకరించి మిమ్మును సేవించడానికి, ఆరాధించడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి తండ్రి మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తండ్రి, మేము బలహీనులు, అపరాధులము. మా బలహీనతలను తొలగించి, మా అపరాధములను క్షమించి, మీ కుమారుని యొక్క మహిమకు మేము పాత్రులుగా ఎంచబడులాగున మొదటి శతాబ్దములో ఉన్న సంఘస్థులు ఏ విధముగా మీ కుమారుని యొక్క మహిమను పొందుతూ ప్రయాసపడ్డారు, అలాగున మేమును ప్రయాసపడడానికి మరింత సహాయం దయచేసి మేము వెలుగు సంబంధులుగా, మీతో సంబంధాన్ని కలిగిన వ్యక్తులుగా ఉండడానికి మరింత కనికరించమని, ప్రభువుతో సంబంధాన్ని కలిగి ఉన్న వ్యక్తులుగా ఉండడానికి మరింత సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, సంఘములో ఉన్న మేము ఏ బలహీనతలను కలిగి ఉన్నాము, ఏ విషయాల్లో ధైర్యాన్ని చెడిపోయి ఉన్నాము అంటే మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి, అక్రమకారులుగా ఉన్నామేమో పరీక్షించుకోవడానికి, పరీక్షించి మేము జాగ్రత్త పడడానికి, మెలకువ కలిగి ఉండడానికి, మా తప్పులను దిద్దుకొని మీ కుమారుని యొక్క అడుగు జాడల్లో మేము ఆయనతో పాటు నడవడానికి మరింత కనికరాన్ని, కృపను చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘాన్ని కనికరించండి తండ్రి, సంఘ కార్యక్రమాలు దీవించండి ఆయన. సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. అన్ని విషయాలలో మీ కుమారుని నామ ఘనత కొరకు మేము ప్రయాసపడులాగున మాలో ప్రతి ఒక్కరూ మా దేహంలో వెలుగు సంబంధం ఉంచుకోవడానికి, పకటి సంబంధులుగా మేము ఉండడానికి వీలుగా మరింత మా మనోనేత్రాలను వెలిగింపు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రార్థన మన్నించమని, ఈ వారం అంతట్లో మీ పట్ల మేము ప్రేమ కలిగి, సంఘములను వ్యక్తుల పట్ల ప్రేమ కలిగి, సువార్తను ప్రకటించే విషయంలో క్రీస్తు యేసు పట్ల ప్రేమ కలిగి మా ఈ జీవితాన్ని కొనసాగించేటట్లుగా మా దేహములను పరిశుద్ధంగా ఉంచుకొని ఈ మా ప్రయాణాన్ని ప్రభువుతో కొనసాగించినట్లుగా మరింత కృపను, మీ జోక్యాన్ని మాకు అనుగ్రహించుకుని మీ సమకూలను తిరిగి వచ్చేంత వరకు క్షేమాన్ని దయచేయదురని ప్రభువైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.